కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందారులా వ్యవహరిస్తున్నారని, పార్టీ కంటే వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వారియర్లుగా పనిచేసిన కాంగ్రెస్ క్యాడర్ను గుర్తు చేస్తూ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంపై దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి. ఎస్ఐఆర్ అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులు, మహిళలు, దళితులు, మైనార్టీల ఓట్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంలో గతంలో 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేసిన ఎన్రోలర్ల సేవలు గుర్తు చేస్తూ ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలోనూ వారిని వినియోగించాలని సూచించారు. 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించాలని చెప్పారు. ఇన్ఛార్జి మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే కేటాయించాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాను కూడా 10 రోజులకు ఒకసారి పార్టీ కార్యకర్తలను కలుస్తాను, నెలలో 3 రోజులు కార్యకర్తల కోసం సమయం ఇస్తాను. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ తప్పనిసరిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు తీసుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, మహిళా కాంగ్రెస్ తరఫున క్లస్టర్ వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.